Hi everyone. In this video we'll discuss about the campaign setup process and the account setup process. So account ఎలా క్రియేట్ చేయాలి, what are the main things needed to create the account, and also campaign ఎలా క్రియేట్ చేయాలి, what are the settings ఉంటాయి, మనకి ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి campaign level సెట్టింగ్స్లో. విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్లీ. ఓకే, సో సో we'll start with basic. Like, see, already I explained about what Google Ads అంటే ఏంటి, మన యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి అనేసి. జస్ట్ విల్ డూ ఎ క్విక్ రీక్యాప్. సో గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అంటే, గూగుల్ యాడ్స్ అనేది ఇట్స్ ఏ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ టూల్ అనమాట, క్రియేటెడ్ బై గూగుల్. సో దట్ అలౌస్ బిజినెసెస్ టు ప్రమోట్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనమాట అక్రాస్ గూగుల్ ప్లాట్ఫామ్స్. ఓకేనా, సో మనకి గూగుల్ యాడ్స్ అనేది ఒక ఆన్లైన్ అడ్వర్టైజింగ్ టూల్ వేర్ వీ కెన్ ప్రమోట్ by using this online advertisement tool. Advertisers can promote their product or services across Google properties anamata. Okay na, and using Google Ads, businesses, advertisers can show their products or services to the potential customer at the exact moment they are searching for the product or service అనమాట. ఎగ్జాక్ట్గా యూజర్స్ ఎప్పుడైతే వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళకి ఏదైతే నీడ్ ఉండి సెర్చ్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా ఆ టైంలో మన మన ప్రోడక్ట్స్ని కానీ మన సర్వీసెస్ని కానీ యూజర్స్కి చూపించవచ్చు అనమాట. దట్స్ ద బ్యూటీ. వాళ్ళకి ఎప్పుడైతే నీడ్ ఉందో, వాళ్ళు ఎప్పుడైతే సెర్చ్ క్వైరీ గూగుల్ యాడ్స్లో, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వాళ్ళు ఎప్పుడైతే సెర్చ్ క్వైరీ ఇస్తారో దెన్ ఓన్లీ వీ క్యాన్ షో అవర్ యాడ్స్ అనమాట. అంటే ఎంత హై రిలవెన్సీ ఉంటుందో చూడండి గూగుల్ యాడ్స్లో. సో ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటాం అనమాట గూగుల్ యాడ్స్ని మనము. సో అడ్వర్టైజర్స్ క్యాన్ క్రియేట్. సో ఇక్కడ ఏంటి అంటే, బ్యూటీ ఆఫ్ ది గూగుల్ యాడ్స్ ఏంటి అంటే, వీ కెన్ క్రియేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్స్ అనమాట. సో సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. సెర్చ్ యాడ్స్ అంటే కంప్లీట్గా టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ ఎస్సీఆర్పీలో కనిపిస్తాయి అనమాట. వీ డిస్కస్ రైట్. షాపింగ్ యాడ్స్ అంటే ఇమేజ్ షాపింగ్ యాడ్స్ కూడా మనకి ఎస్సీఆర్పీలో కనిపిస్తాయి. యూ కెన్ ఆల్సో క్రియేట్ షాపింగ్ యాడ్స్. సో షాపింగ్ యాడ్స్ వచ్చేసి ఓన్లీ మన రీటైల్ క్లయింట్స్కి క్రియేట్ చేస్తుంటాం అనమాట. షాపింగ్ యాడ్స్లో ఏంటి అంటే అవి కూడా ఎస్సీఆర్పీలో కనిపిస్తాయి. సో మనకు షాపింగ్ యాడ్స్లో ఇమేజ్ కనిపిస్తుంది, ప్రోడక్ట్ ప్రైస్ కనిపిస్తుంది, ప్రోడక్ట్ రివ్యూస్, ప్రోడక్ట్ టైటిల్, ఇవన్నీ గ్యాదర్ అయ్యి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో షాపింగ్ యాడ్స్లో ఇంకొకటి వచ్చేసి డిస్ప్లే యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. డిస్ప్లే యాడ్స్ అంటే ఇమేజ్ యాడ్స్ అనమాట, మనకి ఇమేజ్ ఫార్మాట్లో ఉంటాయి. సో డిస్ప్లే యాడ్స్ వచ్చేసి మనకు మోస్ట్లీ జీడిఎన్ వెబ్సైట్స్లో, జీడిఎన్ యాప్స్లో, గూగుల్తో పార్ట్నర్ అయిన కొన్ని వెబ్సైట్స్లో, గూగుల్తో పార్ట్నర్ అయిన కొన్ని అప్లికేషన్స్లో, సమ్టైమ్స్ యూట్యూబ్లో, డిస్కవరీ ఫీడ్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట డిస్ప్లే యాడ్స్. సేమ్ విత్ ద వీడియో యాడ్స్ కూడా అంతే అనమాట. సో వీ క్యాన్ ఆల్సో క్రియేట్ ద వీడియో యాడ్స్ అండ్ వీ క్యాన్ రన్ అవర్ వీడియో యాడ్స్ ఇన్ ద యూట్యూబ్లో రన్ చేయొచ్చు. సమ్టైమ్స్ కొన్ని జీడిఎన్ వెబ్సైట్స్లో, జీడిఎన్ యాప్స్లో, ఇలాంటి ప్లేసెస్లో మన వీడియో యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మన యాప్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎవరికైనా సరే ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి, ఆ అప్లికేషన్ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఎక్కువ పీపుల్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం కొంతమంది ఏంటి అంటే జస్ట్ ఒక ఇన్స్టాల్ చేసుకుని అలా వదిలేస్తూ ఉంటారు. సో రీఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళని మళ్ళీ కొంతమంది అన్ఇన్స్టాల్ చేస్తుంటారు, కొంతమంది అసలు ఎంగేజ్ అవుతూ ఉండరు. అలాంటి యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉండరు అనమాట. అలాంటి ఆడియన్స్ని మనం ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎంగేజ్ అవ్వకుండా ఉన్నారో, సో వాళ్ళకి ఆడియన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి రీఎంగేజ్మెంట్ అవ్వడానికి మనము యాడ్స్ రన్ చేయొచ్చు. ఇంకా రీఇన్స్టాల్ చేసుకోవడానికి, ఎవరైనా సరే ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశారో అలాంటి వాళ్ళకి కూడా మనము వీ క్యాన్ రన్ యాడ్స్ అనమాట టు రీఇన్స్టాల్. ఓకేనా, these are the type of ads that we can create in search, shopping, display, video, app ads. Okay na, display ads nothing but image ads. Okay na, సో వేర్ అవర్ యాడ్స్ అపియర్. సో మన యాడ్స్ వచ్చేసి అక్రాస్ గూగుల్ ప్లాట్ఫామ్. గూగుల్కి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. మేబీ గూగుల్ సెర్చ్ ఉంది, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో మనకి యాడ్స్ కనిపిస్తాయి కదా. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాళ్ళది, గూగుల్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, మొబైల్ యాప్స్లో, కొన్ని జీడిఎన్ వెబ్సైట్స్లో, ఇంకా డిస్కవరీ ఫీడ్లో, గూగుల్ ప్లే స్టోర్లో కనిపిస్తాయి యాడ్స్, గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తాయి. సో దీస్ ఆల్ ఆర్ ద ప్లేసెస్ అనమాట మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, గూగుల్ రీచెస్ 90% ఆఫ్ ది ఇంటర్నెట్ యూజర్స్ వైడ్. ఎంటైర్ వరల్డ్లో ఎంతమంది అయితే ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారో ఆ టోటల్ కౌంట్ తీసుకుంటే, ఆ టోటల్ కౌంట్లో 90% ఆఫ్ ది పీపుల్ గూగుల్ వాళ్ళ ప్రైమరీ సెర్చ్ ఇంజన్గా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేబీ ఇఫ్ వీ రన్
అవర్ యాడ్స్ ఇన్ ద గూగుల్ సెర్చ్ ఇంజిన్. సో 90% ఆఫ్ ది పీపుల్కి మనకు రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అంత వైడర్గా మనం అడ్వర్టైజ్ చేయము. సో మనకు మన బిజినెస్ ఏ లొకేషన్లో అయితే ఉందో ఆ లొకేషన్ సరౌండింగ్స్లో, లేకపోతే ఎంటైర్ కంట్రీ, ఒకవేళ నేను హైదరాబాద్లోనే నేను ఎంటైర్ కంట్రీకి నేను సర్వీస్ ప్రొవైడ్ చేశాను అంటే అలాంటి సినారియోలో ఎంటైర్ కంట్రీని టార్గెట్ చేస్తాము, ఇండియా. సో ఒకవేళ మన సర్వీస్ వచ్చేసి మనం వరల్డ్ వైడ్ ప్రొవైడ్ చేస్తుంటే వరల్డ్ వైడ్ అడ్వర్టైజ్ చేయొచ్చు అనమాట. లేదు ఒక సర్టెన్ కంట్రీస్కి మాత్రమే నేను నా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాను అంటే అలాంటి సినారియోలో వీ క్యాన్ సెలెక్ట్ దట్ సర్టెన్ కంట్రీస్ అనమాట. సర్టెన్ కంట్రీస్ని మాత్రమే మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో మేబీ దట్ ఈస్ రేర్ పీపుల్ విల్ టార్గెట్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే. ఇంకా మనకు మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ది గూగుల్ యాడ్స్ వచ్చేసి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ నాట్ ఓన్లీ ఇన్ ద గూగుల్ యాడ్స్, ఎంటైర్ ఆన్లైన్ మార్కెటింగ్లో మెయిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే మెజరబుల్ అనమాట. వీ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్ అనమాట. సో ఏంటంటే వీ కెన్ ట్రాక్ ఎంతమందికి మన యాడ్ చూపించింది, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, క్లిక్ చేసిన ఎంతమంది అయితే క్లిక్ చేశారో, క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కన్వర్ట్ అయ్యారో, వాళ్ళు క్లిక్ చేసి వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ వెళ్ళిన తర్వాత ఎంతమంది వితిన్ 5 సెకండ్స్లో రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ఎంతమంది ఏ కైండ్ ఆఫ్ కంటెంట్తో ఎంగేజ్ అవుతున్నారు. వీ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా. సో ఎంతమంది పర్చేస్ చేశారు, ఎంతమంది మళ్ళీ రిటర్న్ వచ్చి మేబీ ఒక 5 days 10 days తర్వాత మళ్ళీ రీపర్చేస్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇవన్నీ వీ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ నుంచి మనకి ఎంతమంది వచ్చారు, ఫేస్బుక్ నుంచి ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు ఈచ్ ప్లాట్ఫామ్లో, ఎంత రిటర్న్ వస్తుంది. గూగుల్ యాడ్స్లో మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ స్పెండ్ చేస్తుంటే ఎంత రిటర్న్ వస్తుంది. సో గూగుల్ యాడ్స్లో ఎక్కువ వస్తుందా, మెటాలో ఎక్కువ వస్తుందా, లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్లో ఎంత వస్తుంది, వీ కెన్ ట్రాక్. లేకపోతే ఆర్గానిక్ ఎస్ఈఓ నుంచి ఎంత వస్తుంది, వీ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మెటాలో మనం 1000 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం, మనకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి. ఓకేనా. మేబీ మెటాలో అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ టైంలో మేబీ రిటర్న్స్ అంత హై వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అలాంటి సినారియోలో మనం మెటా రన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇండైరెక్ట్గా గూగుల్లో ఏమైనా బ్రాండ్ సెర్చ్ వాల్యూమ్ లిఫ్ట్ అయిందా. సో ఇలా మనం వీ క్యాన్ వీ క్యాన్ డూ మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్, వీ క్యాన్ ట్రాక్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ డేలో వాళ్ళ వాళ్ళు ఆ డేలో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఓన్లీ గూగుల్ సెర్చ్ ఇంజిన్తో మాత్రమే ఇంటరాక్ట్ అవ్వరు కదా. మేబీ వాళ్ళు సోషల్ మీడియా ఒక డేలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటారు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ మెటా అయి ఉండొచ్చు, లింక్డ్ఇన్ అయి ఉండొచ్చు, వీళ్ళ ప్రొఫెషనల్స్ అయితే, లేకపోతే ఏమన్నా స్నాప్చాట్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు, లేకపోతే గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయి ఉండొచ్చు. దే విల్ ఇంటరాక్ట్ విత్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, రైట్. సో అలా ఉంటుందన్నమాట. సో మెటాలో కొంతమంది ఏం చేస్తారంటే మెటాలో చూస్తారు, మెటాలో మన ఏదైనా సరే బ్రాండ్ రిలేటెడ్ యాడ్ చూసారనుకోండి, సో జస్ట్ దే విల్ రిమెంబర్ దట్ బ్రాండ్ ఇన్ దేర్ మైండ్ అనమాట. సో వెన్ ఎవర్ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి అవసరం వచ్చిందో అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్లీ దే విల్ గో టు సర్చ్ ఇంజిన్, దే విల్ సర్చ్ ఫర్ దట్ బ్రాండ్. ఓకేనా. ఇక్కడ ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేసింది, మెటానే కదా. సో ఆ పర్టికులర్ మెటా నుంచి ఎప్పుడైతే ఆ పర్సన్కి యాడ్ చూపించిందో ఆ టైంలో దానికి ఏమైనా అట్రిబ్యూషన్ రాకపోయి ఉండొచ్చు, కానీ ఇండైరెక్ట్గా మాత్రము మెటా వల్ల మన బ్రాండ్ నేమ్ తెలిసింది ఆ యూజర్కి. సో డైరెక్ట్గా బ్రాండ్ వచ్చేది. సో మనం ఇండైరెక్ట్గా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, మెటాలో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు యాడ్స్ రన్ చేసాము, ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు మన గూగుల్ యాడ్స్లో ఏమైనా బ్రాండ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిందా, డైరెక్ట్గా బ్రాండ్ని సెర్చ్ చేసి మన వెబ్సైట్లోకి వచ్చే వాళ్ళు ఏమైనా ఇంక్రీజ్ అయ్యారా, అలా చెక్ చేయొచ్చు అనమాట మనం. ఓకేనా. సో అలా డిఫరెంట్ వేస్లో మనం చెక్ చేయొచ్చు. ప్రతి ప్లాట్ఫామ్ నుంచి మనకు ఎక్కడ ఎక్కువ హై రెవెన్యూ వస్తుంది, మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట, ఎక్కడ స్కేలబిలిటీ ఉంది. సో ఇవన్నీ తెలిస్తే ఏంటి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్ యాడ్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ విత్ హై ప్రాఫిటబిలిటీ వస్తుంది అనుకోండి, వీ కెన్ స్పెండ్ మోర్. ఓకేనా. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట మనకు ట్రాకింగ్ ద్వారా. ఇంకోటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే వీ కెన్ ప్రిసైజ్ టార్గెటింగ్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను విత్ ఇన్ ద హైదరాబాద్లో కూడా నేను ఎగ్జాక్ట్ హైటెక్ సిటీని మాత్రమే నేను టార్గెట్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, వీ కెన్ టార్గెట్ ఎగ్జాక్ట్ హైటెక్ సిటీ. ఓకేనా. లేదు హైటెక్ సిటీ కూడా వద్దు నాకు, ఎగ్జాక్ట్గా విత్ ఇన్ ద హైటెక్ సిటీలో కూడా చిన్న పార్ట్ని మాత్రమే నేను టార్గెట్ చేయాలనుకుంటాను, స్టిల్ వీ క్యాన్ డూ దట్. ఓకేనా. సో లొకేషన్ వీ క్యాన్
లొకేషన్ టార్గెటింగ్ చేయొచ్చు, ఎగ్జాక్ట్గా నాకు పర్టికులర్ లొకేషన్లో చూపించాలనేసి. ఇంకోటి ఏజ్, వాళ్ళ ఏజ్ని బట్టి కూడా టార్గెట్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్కి వచ్చేసి మేబీ ఒక 22 నుంచి 35 రేంజ్లో ఉన్న ఆడియన్స్ మోర్ సూటబుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి 22 నుంచి మేబీ 35 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళని నేను టార్గెట్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి. సో దోస్ ఆర్ ద మోర్ రిలివెంట్ ఆడియన్స్ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ బిజినెస్కి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, వీ కెన్ సింప్లీ సెలెక్ట్ ఏజ్ గ్రూప్ 18 to 35 ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఎవరు ఏజ్ అయితే 18 to 35 ఉందో వాళ్ళకి మాత్రం మన యాడ్స్ చూపిస్తుంది. అంతకంటే ఎక్కువ అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి యాడ్స్ చూపించదు అనమాట. సో ఇంట్రెస్ట్, ఓకేనా, వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసి కూడా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో సంథింగ్ లైక్ ఇంట్రెస్ట్ అంటే ఎలా అంటే, సో హూ ఆర్ విల్లింగ్ గూగుల్ వచ్చేసి మన గూగుల్ ఏం చేస్తుంది, గూగుల్ కానీ లేకపోతే ఏ ఛానల్స్ అయినా ఏం చేస్తాయంటే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రతిదీ ట్రాక్ చేస్తుందంట. ప్రతిదీ ట్రాక్ చేసి వాళ్ళ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ అన్ని ట్రాక్ చేసి వాళ్ళని ఒక సెగ్మెంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో ఎవరి ఇంట్రెస్ట్లను బట్టి వాళ్ళని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో వాళ్ళని యాడ్ చేసి పెడుతుంది అనమాట. సో అలాగా సో మనకి గూగుల్ యాడ్స్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. సో గూగుల్ యాడ్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మెటా అయ్యుండొచ్చు, మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంటెంట్ గురించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక సెగ్మెంట్ చేసి పెట్టి ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే వీ క్యాన్ సెలెక్ట్ దట్ ఆడియన్స్ అనమాట, పీపుల్ హూ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ అనేసి మనకు కొన్ని ఆడియన్స్ సెగ్మెంట్స్ని మనం టార్గెట్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా ఆడియన్స్కి మాత్రమే మన యాడ్స్ రీచ్ అవుతాయి అనమాట. ఎగ్జాక్ట్గా ఎవరైతే ఎంగేజ్ అవుతున్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ మీద వాళ్ళకి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ రిలేటెడ్ అనుకోండి. సో అప్పుడు ఎవరైతే ఫుడ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చూడడం కానీ, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ పోస్ట్లతో ఎంగేజ్ అవ్వడం కానీ, సో ఎవరైతే అలా చేస్తున్నారో ఇమీడియట్లీ మెటా ఆర్ ఎల్స్ గూగుల్ నో దట్ వీఆర్ ఎంగేజింగ్ విత్ ద ఫుడ్ రిలేటెడ్ కంటెంట్. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే మనల్ని ఫుడ్ బకెట్లోకి మూవ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఎవరైతే ఫుడ్ రిలేటెడ్ అడ్వర్టైజర్స్ ఉన్నారో, వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా అక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట, పీపుల్ హూ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫుడ్ అనేసి ఉంటుందన్నమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట. కొన్ని అలా ఉంటుంది, కొన్ని ఇంకా రిలవెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఆ రిలేటెడ్ ఆడియన్స్ని మనం ఒకవేళ ఫుడ్ రిలేటెడ్కి మనం అడ్వర్టైజ్ చేస్తున్నామంటే అలాంటి ఆడియన్స్ సెగ్మెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత హై రిలవెన్సీ ఉంటుందో చూడండి, బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్ అనమాట. వీ క్యాన్ టార్గెట్. సో ఆ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుని మనం యాడ్స్ ఇచ్చి క్యాంపెయిన్ పబ్లిష్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా ఎవరైతే మన ఫుడ్ రిలేటెడ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి యాడ్స్ రీచ్ అవుతూ పోతాయి అన్నమాట. సో అలా చేయొచ్చు. ఇంకా డివైస్ లెవెల్ టార్గెటింగ్. సో మన మొబైల్ స్మార్ట్ ఫోనా, లేకపోతే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా యాడ్స్ వచ్చేసి ఓన్లీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే రీచ్ అవ్వాలి, ఓన్లీ ఆ పర్టికులర్ పీపుల్కి రీచ్ అయ్యేలా చేయొచ్చు అనమాట. లేదు ఓన్లీ డెస్క్టాప్లో నేను టార్గెట్ చేయాలంటే ఓన్లీ డెస్క్టాప్కి టార్గెట్ చేయొచ్చు, లేకపోతే ట్యాబ్లెట్, లేకపోతే డివైస్నెస్ని బట్టి కూడా మనకు ఓపో, వివో, హానర్, ఐఫోన్ ఇలా మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ డివైజెస్. సో ఎగ్జాక్ట్గా లేదు నాకు ఓన్లీ ఐఫోన్స్లో మాత్రమే నేను యాడ్ చూపించాలంటే స్టిల్ వీ క్యాన్ డూ అనమాట. ఓకేనా. సో ఇలా ప్రిసైజ్ టార్గెటింగ్ చేయొచ్చు అనమాట. సో వేర్ ఆల్ దీస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్, రైట్. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏంటి అంటే ఏదైనా సరే ఒక యాడ్ ఇస్తాము, ఆ యాడ్ ఎవరు చూస్తే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చూడడానికి ఛాన్సెస్ ఉంది. పర్చేసింగ్ పవర్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేని వాళ్ళు చూడొచ్చు. వాళ్ళ ఏజ్ ఎంత అనేసి మనకు తెలియదు, వాళ్ళు ఏ లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ యూజర్ ఏ లొకేషన్ నుంచి వచ్చాడు అనేసి మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. వీ కాన్ డూ దట్ ఇన్ ట్రెడిషనల్, ఓకేనా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏం టార్గెట్ చేయలేము, వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి టార్గెట్ చేయలేము, ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ద గూగుల్ యాడ్స్. నా విల్ లుక్ ఎట్ హౌ టు ఓపెన్ ద గూగుల్ యాడ్స్. అసలు గూగుల్ యాడ్స్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఓకేనా. సో మనకు గూగుల్ యాడ్స్ ఎలా ఓపెన్ చేయాలంటే టు క్రియేట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ గో విత్ ads.google.com అనేసి మన బ్రౌజర్లో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ads.google.com. ఇలా ఇచ్చామనుకోండి మనకి ఇదిగోండి ఇక్కడ సైన్ ఇన్ టు గూగుల్ యాడ్స్ అని వస్తుంది. లేకపోతే అలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ 9 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఉంటుంది గూగుల్ యాడ్స్ ఉంది కదా,
గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేసామంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకొని, గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే ఒక జీమెయిల్ ఐడి ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. ఒకవేళ మనం ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తుంటే కంపెనీ కంపెనీ మెయిల్ ఐడి మీద దే విల్ క్రియేట్ ద అకౌంట్ అనమాట. యూ క్యాన్ క్రియేట్ ద అకౌంట్. లేదు పర్సనల్ యూస్ కోసము అంటే వీ క్యాన్ క్రియేట్ విత్ అవర్ పర్సనల్ బ్రాండ్ అనమాట, పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసి ads.google.com అని సెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కిందికి వచ్చి గూగుల్ యాడ్స్ అనే ఉంటుంది అన్నమాట. సో ఎందుకు ఇది క్రియేటివ్ ఫస్ట్ క్యాంపెయిన్ అంటున్నాను. న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకేనా. ఓకే. సో మనకు ఓపెన్ చేయగానే సైన్ ఇన్, 1 minute. ads.google.com. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ads.google.com అని సెర్చ్ చేసేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ సెర్చ్ చేసామంటే మనకి ఇలా రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో మనకి ఏదైతే ఉందో ఫస్ట్ క్లిక్ ఏదైతే వస్తుందో, ఫస్ట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇలా వచ్చిన తర్వాత డైరెక్ట్ సైన్ ఇన్ చేయొద్దండి, ఎందుకంటే సైన్ ఇన్ చేయడానికి మనం ఇంకా అకౌంట్ క్రియేట్ చేయలేదు. ఓకేనా. జస్ట్ ఫర్ నౌ, ఫర్ ద ఫస్ట్ టైం వైల్ క్రియేటింగ్ ద అకౌంట్, జస్ట్ క్లిక్ ఆన్ ద స్టార్ట్ నౌ. ఓకేనా. ఓకే. ఓకే. ఎనీవే బోత్ ఆర్ రీడైరెక్టింగ్ టు ద సేమ్. స్టార్ట్ నౌ కూడా ఇక్కడికే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎంటర్ యువర్ ఫస్ట్ క్యాంపైన్ ఇన్ ఏ ఫ్యూ సింపుల్ స్టెప్స్ అనమాట. సో మనం ఓపెన్ చేయగానే జస్ట్ ఒక శాంపిల్ క్యాంపైన్ క్రియేట్ చేయండి అని అడుగుతుంది అనమాట. క్రియేట్ యువర్ ఫ్రీ క్యాంపైన్ మీద క్లిక్ చేయండి. సో ఆఫ్టర్ దట్ మన బిజినెస్ నేమ్ అడుగుతుంది, ఆప్షనల్ అనమాట, మనకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. లెర్నర్స్ మన వెబ్సైట్ URL అడుగుతుంది. ఓకేనా. మనకి ఎలానో వెబ్సైట్ ఉంది కదా, సో ఐఎమ్ గివింగ్ ద వెబ్సైట్ URL. సో నెక్స్ట్ వచ్చేసి విల్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ఇది మన ఇట్స్ రివ్యూయింగ్ అవర్ URL అనమాట. మన ల్యాండింగ్ పేజ్లో URL ఇచ్చాము కదా, ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ ఏముంది, ఇట్స్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో చూడండి, మన ల్యాండింగ్ పేజ్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీసుకుంది. సెలెక్ట్ వెబ్ పేజెస్ టు గెట్ రిలవెంట్ ఇమేజెస్. అవసరం లేదు ఇమేజెస్ ఏమో, సరే తీసుకుందాం. సో డిస్క్రైబ్ వాట్ మేక్స్ యువర్ బిజినెస్ యూనిక్. సో మన బిజినెస్ గురించి ఫ్యూ వర్డ్స్ తీసుకుని చూడండి. ఇంకా కైండ్ ఆఫ్ కేటగిరీ ఏంటి మనది. ఓకేనా. మన వెబ్సైట్ నుంచి మనకు డిఫరెంట్ కైండ్ మన దాంట్లో వచ్చేసి వెబ్సైట్ దీని మీనింగ్ ఏంటంటే మన ఎంటైర్ వెబ్సైట్, నాట్ ఓన్లీ హోమ్ పేజ్, మన ఎంటైర్ వెబ్సైట్లో మన ఇమేజెస్ అన్నీ ఫెచ్ చేసుకోవడానికి ఇది. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. వెబ్సైట్ అనేది ఒక సోర్స్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనమాట. ఒకవేళ ఏమన్నా ఇమేజెస్ అలాంటివి కావాలి అంటే అక్కడ నుంచి ఫెచ్ చేసుకుంటుంది అనమాట. సో ఒకవేళ మనకి ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా, మొబైల్ యాప్ ఉన్న, GMB ప్రొఫైల్, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఉన్నా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ నెంబర్ కావాలన్నా లింక్ చేసుకోవచ్చు. యూ క్యాన్ ఆల్సో డూ దిస్ లేటర్. జస్ట్ క్లిక్ ఆన్ ద స్కిప్ లోడింగ్ యువర్. సో మన మెయిన్ గోల్ ఏంటి అని అడుగుతుంది అనమాట. సో ఫర్ నో స్కిప్. లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్. ఓకేనా. నేను ప్రస్తుతానికైతే లీవ్ క్యాంపెయిన్
ఆ క్యాంపెయిన్ క్రియేషన్ చేయకుండా మనకి అలౌ చేయట్లేదు అనమాట గూగుల్, మేబీ నెక్స్ట్ ఆప్షన్స్కి. సో నేను ఫస్ట్ వచ్చేసి అవి అది మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చాను, బేసిక్ డీటెయిల్స్ ఇస్తూ వచ్చాను. అక్కడ లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్ అని ఉంది. సో అది క్లిక్ చేశాను అనమాట. అది క్లిక్ చేసిన తర్వాత ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో మనకు క్యాంపెయిన్ క్రియేషన్ అనేది చూపిలే, 2-3 స్టెప్స్ తర్వాత చూపించింది. సో దాని మీద క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ స్టెప్ వచ్చిందనమాట. ఓకేనా. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో బిల్లింగ్ కంట్రీ మేబీ ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇండియా, టైమ్ జోన్ ఇండియా రిలేటెడే, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకేనా. సో ఇంకోటి ఐ వాంట్ టు హైలైట్ ఏంటి అంటే, ఎప్పుడైతే సో మన ఈ ఎంటైర్ గూగుల్ యాడ్స్ అకౌంట్లో మనం ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే బిల్లింగ్ కంట్రీ, టైమ్ జోన్, కరెన్సీ, ఈ మూడు మనం అసలు వన్స్ వీ క్రియేట్ ద అకౌంట్, ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసామంటే ఇక్కడ బిల్లింగ్ కంట్రీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే ఉంటుంది, ఇంకా ఫిక్స్డ్. వీ కాంట్ చేంజ్ అనమాట. సో అది మళ్ళీ చేంజ్ చేయలేము. ఒకవేళ చేంజ్ చేయాలంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే, కానీ ఎగ్జిస్టింగ్ అకౌంట్లో వీ కాంట్ చేంజ్ బిల్లింగ్ కంట్రీ, టైమ్ జోన్, కరెన్సీ అనమాట. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకేనా. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. వెన్ ఎవర్ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సరే మనం క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త క్లయింట్ వచ్చాడు, కొత్త క్లయింట్కి అకౌంట్ క్రియేట్ చేయాలి. మనం ఇండియాలో ఉన్నాము, మనకి యూకే క్లయింట్ వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఆ పర్టికులర్ సినారియోలో మనం ఏం చేస్తాము, బిల్లింగ్ కంట్రీ యూకే పెట్టుకోవాలి. ఓకేనా. కరెన్సీ కూడా జిఎంబి పెట్టుకోవాలి. ఓకేనా. జీబీపీ, సారీ, జీబీపీ కరెన్సీ పెట్టుకోవాలి. ఓకేనా. వాళ్ళకి ఎందుకంటే క్లయింట్ రిలేటెడ్ అకౌంట్ కదా ఇది. సో కాబట్టి క్లయింట్ ఆ ప్లేస్లో ఏమైతే యూజ్ చేస్తాడో బిల్లింగ్ కంట్రీ, సో మనకి బిల్లింగ్ కంట్రీ అక్కడే కదా, అక్కడ నుంచే కదా అడ్వర్టైజర్ మనకు అమౌంట్ బిల్లింగ్ కానీ ఏమైనా చేసేది ఆ కరెన్సీలోనే, ఆ కరెన్సీ ఫార్మాట్లోనే, ఆ కరెన్సీ అమౌంట్తోనే చేస్తాడనమాట. సో ఎవ్రీథింగ్ వీ నీడ్ టు కీప్ యూకే రిలేటెడ్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, సో ఇక్కడ మనం కరెన్సీ ఏమైతే పెట్టుకుంటామో రేపొద్దున మనకి మెట్రిక్స్లో కూడా, సో మన క్యాంపైన్ లెవెల్లో, యాడ్ గ్రూప్ లెవెల్లో మనకు మెట్రిక్స్ వస్తాయి కదా, ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి, ఎంత కాస్ట్ అయింది, యావరేజ్ సిపిసి ఎంత అయింది అనేసి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఐఎన్ఆర్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇండియన్ రూపీస్లో ఎంత అయింది అని చూపిస్తుంది. ఒకవేళ జీబీపీ పెట్టుకున్నాను అనుకోండి, సో నాకు పౌండ్స్ ఫార్మాట్లో చూపిస్తాను అనమాట. ఓకేనా. ఎన్ని పౌండ్స్ ఖర్చు అయింది, ఒక క్లిక్కి ఎన్ని పౌండ్స్ ఖర్చు అయింది. ఒకవేళ యూఎస్ అనుకోండి, డాలర్స్ అనుకోండి, కరెన్సీ డాలర్స్ పెట్టామనుకోండి యూఎస్టీ, సో అప్పుడు ఏం చేస్తుందంటే మనకి యూఎస్టీలో చూపిస్తుంది అనమాట. ఒక క్లిక్కి ఇంత యూఎస్టీ ఖర్చు అయింది, $1 ఖర్చు అయింది, లేకపోతే $0.5 ఖర్చు అయిందని చూపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏమైతే కరెన్సీ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కరెన్సీని చూపిస్తుంది అనమాట మనకి. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైనా సరే క్లయింట్స్కి వాళ్ళు ఏ కంట్రీ స్పెసిఫిక్ ఉన్నారో ఆ కంట్రీ రిలేటెడ్ కరెన్సీ కానీ బిల్లింగ్ కంట్రీ కానీ ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ద సేఫ్ అనమాట. ఇక్కడ ఒకవేళ మనం ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు క్లయింట్కి అసలే అర్థం అవ్వదు. ఓకే, ₹1 అంటే ఎన్ని, సో అంతా చాలా ల్యాగ్ ప్రాసెస్ అనమాట. సో అలా కాకుండా జస్ట్ ఒక డైరెక్ట్గా వాళ్ళ కంట్రీలో ఏ కరెన్సీ అయితే యూజ్ చేస్తున్నారో ఆ కరెన్సీని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది. రిపోర్టింగ్ పర్పస్కి మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎన్ని పౌండ్స్ స్పెండ్ చేశారు, ఎన్ని పౌండ్స్ రిటర్న్స్ వచ్చింది అనేసి వీ కెన్ చెక్ ఈజీలీ అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే మన క్లయింట్కి ఏ క్లయింట్కి అయితే వర్క్ చేసినా, క్లయింట్ ఏ రిలేటెడ్ బిజినెస్ అయితే ఆ కంట్రీ రిలేటెడ్ బిల్లింగ్ కంట్రీ ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, కరెన్సీ కూడా ఆ కంట్రీ రిలేటెడ్ కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నా ఇండియా సెలెక్ట్ చేసుకున్నా, నా యాడ్లైనర్స్ ఇండియా రిలేటెడ్ కాబట్టి ఇండియా, టైమ్ జోన్ కూడా ఇండియా సెలెక్ట్ చేసుకున్నా, కరెన్సీ కూడా ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఒకవేళ రేపు నేను ఏమైనా యాడ్స్ రన్ చేశాను అనుకోండి, నాకు కాస్ట్ కానీ లేకపోతే యావరేజ్ సిపిసిలు కానీ ఇవన్నీ ఐఎన్ఆర్లో ఉంటాయన్నమాట. ఐఎన్ఆర్లో చూపిస్తుంది. క్లిక్ కంటిన్యూ. నౌ కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అనమాట. సో అకౌంట్ ఇండియా మంది, తర్వాత టైమ్ జోన్ ఓకే ఫైన్, spend 20,000, get 20,000 offer when will be applied following successful billing setup, new advertisers only, spend by June 15 కల్లా మనం 20,000 స్పెండ్ చేసామనుకోండి, మనకు 20,000 ఆఫర్ వస్తుందంట. ఓకేనా. June 15 ఇది
ఏప్రిల్, మే, జూన్ 15. ఓకే, ఆల్మోస్ట్ 60 డేస్ లోపల. ఓకేనా, మనం 20,000 స్పెండ్ చేస్తే గెట్ 20,000 అడిషనల్ ఫ్రీ వస్తుంది. నైస్, బాగుంది ఆఫర్ అనమాట. సో ఏంటి అంటే ప్రీవియస్గా ఏంటి అంటే మనం పేమెంట్ మోడ్ క్రియేట్ చేయకుండా కూడా అకౌంట్ చేస్తూ ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసి క్యాంపస్ పబ్లిష్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే మ్యాండేటరీ చేసింది అనమాట గూగుల్, క్రియేట్ న్యూ పేమెంట్ ప్రొఫైల్. ఓకేనా, పేమెంట్ ప్రొఫైల్ని మనము క్రియేట్ చేయాలి. మేబీ బిజినెసెస్, ఆర్గనైజేషన్ నేమ్, స్ట్రీట్, ఫైవ్ 3008, స్టేట్ తెలంగాణ. అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, చూడండి ఇది చూపిస్తుంది పేమెంట్ ప్రొఫైల్ అంటే ఏ ప్రొఫైల్ మీద మనం పేమెంట్స్ చేస్తుంటాం అనేసి. ఓకేనా, పేమెంట్ మెథడ్ ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట, పేమెంట్ మెథడ్ ఏంటి అనేసి. సో నా ఇట్స్ కంపల్సరీ అనమాట, వీ నీడ్ టు యాడ్. ఓకేనా, ఓకేనా. వన్స్ యూ ఆర్ రెడీ, జస్ట్ వీ నీడ్ టు, సో ఇన్ ద రియల్ టైంలో ఏంటంటే మనం కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ. సో ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మనం క్రెడిట్ కార్డ్ యాడ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ యాడ్ చేయొచ్చు, లేకపోతే పే బై యూపీఐ క్యూఆర్ కోడ్. ఓకేనా, అలా ఏం చేయొచ్చు. పే విత్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఓకేనా, వీ కెన్ యాడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అనమాట. ఓకేనా.